హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ 1000 లీటర్ వాటర్ ట్యాంక్ అయితే ఫిట్ చేసాము. సెకండ్ ఫ్లోర్‌లో బాత్రూమ్ కట్టారు. బాత్రూమ్ పైన అయితే పెట్టడం జరిగింది. ట్యాంక్ అయితే ఇక్కడ ఫిట్టింగ్ చేసాము. ముందుగా ట్యాంక్ అయితే హోల్ వేసుకున్నామండి. ట్యాంక్‌లోకి ఇన్‌లెట్, అవుట్‌లెట్ అలాగే ఓవర్‌ఫ్లోకి హోల్ అయితే పెట్టేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత ట్యాంక్ నిప్పలు అయితే ఫిట్ చేస్తున్నామండి. ఈ ట్యాంక్ నిప్పలు వచ్చేసి డైరెక్ట్ అయితే ఇచ్చాడు. మళ్ళీ వీటికి ఎఫ్టీఎల్ కనెక్షన్ చేసుకోకుండా డైరెక్ట్ అయితే ఇచ్చాడండి. నిప్పలు ఫిట్ చేసుకున్నాము. అలాగే వీటికి రబ్బర్లు ఉన్నాయి కదండీ! ఫిట్ చేసేటప్పుడు ఈ రబ్బర్లు బాగా వేసి ఫిట్ చేసుకోవాలండి. తర్వాత ఇది ట్యాంక్ నుంచి అవుట్లెట్ దీనికి యూనియన్ అయితే సెట్ చేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత గేట్ వాల్ వేసాము. ఇది బాత్రూమ్ పైన మనకు చాలా ప్లేస్ తక్కువ ఉందండి. చాలా తక్కువగా ఉంది పైన. ఆడ నిలబడుకునే దానికి కూడా ప్లేస్ లేదు. అడుగు పెట్టుకోవడానికి కూడా ఒక అడుగు కాలు కింద పెట్టుకొని ఒకటి పైన పెట్టుకొని అలా చేసామండి. చాలా కష్టంగా అయితే చేయడం జరిగింది అక్కడ. పైప్స్ అయితే మొత్తం యూపీవీసీ పైప్స్ యూస్ చేసాము. అలాగే గమ్ము సిపివిసి అయితే వేసామండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ట్యాంక్ నుంచి అవుట్లెట్. ఇది కిందకైతే దింపుతున్నాం అనమాట. కింద బాత్రూమ్లోకి అలాగే కింద ఇంట్లోకి మొత్తం ఇదే కనెక్షన్ వెళ్తుంది. ఇది హెయిర్ పైప్కి అలాగే టీ అయితే వేసామండి హెయిర్ పైప్కి. అక్కడ నుంచి అలాగే కిందికి అయితే దింపేసాము. ఇది అలాగే ట్యాంక్లోకి ఇన్లెట్ కనెక్షన్ కూడా అక్కడ నుంచే దింపుతున్నామండి. ఇది ట్యాంక్లోకి ఇన్లెట్. ఈ ట్యాంక్లోకి ఇన్లెట్ కనెక్షన్ అయితే ఇచ్చేసాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి పై వరకు అయితే ఇక్కడ కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి ట్యాంక్లోకి ఇన్లెట్, ఇది ఓవర్ఫ్లో, ఇది వచ్చేసి మనకు కింద అవుట్లెట్, ఇది హెయిర్ పైపు. అలాగే కిందికి అయితే దింపాము. ఇంకా కిందికి వెళ్ళేసి అక్కడ కనెక్షన్లు అయితే ఇవ్వాలండి. ప్లేస్ అయితే చాలా తక్కువ ఉంది. చాలా రిస్క్గా అయితే వర్క్ అయితే చేసామండి. ఇక ఇది బాత్రూమ్ కదండి, బాత్రూమ్లోకి కనెక్షన్ అయితే ఇక్కడ బాత్రూమ్లోకి ఒక కనెక్షన్ అయితే తీసేసాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే మొత్తం కంప్లీట్ అయింది. ఇంకా అలాగే ఇక్కడ కూడా చూడండి, చాలా ప్లేస్ అయితే చాలా తక్కువ ఉంది. అక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. అలాగే చేయాల్సి వచ్చింది. ఇది ట్యాంక్ నుంచి అవుట్లెట్ అండి. ఇది ఆ బాత్రూమ్లోకి అలాగే నెక్స్ట్ కిచెను ఇంకా 2 బాత్రూమ్లు కింద ఉన్నాయన్నమాట. వాటిలో కనెక్షన్ అయితే ఇస్తున్నాం. ఇది ఇక్కడే ఇన్లెట్ అవుట్లెట్ 2 కనెక్షన్లు ఇక్కడే తీసామన్నమాట. ఇక్కడ టీ వేసాం కదా, ఇది వచ్చేసి లోపల అదే బాత్రూమ్లోకి కనెక్షన్ వెళ్తుందండి. లోపలికి బాత్రూమ్లోకి ఇన్లెట్ అన్నమాట, ట్యాంక్ నుంచి అవుట్లెట్. ఈ సైడ్ ఉన్నది ట్యాంక్లోకి ఇన్లెట్ అండి. మోటార్ నుంచి కనెక్షన్ ట్యాంక్లోకి వస్తాయన్నమాట వాటర్. ఇది ట్యాంక్ నుంచి అవుట్లెట్ కనెక్షన్ అండి. ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇది అలాగే తీసుకెళ్ళేసి కిందకి దించేయాలన్నమాట కనెక్షన్. కింద ఇంకో బాత్రూమ్ ఉంది, దాంట్లోకి దించాలి. ఇక్కడ నుంచి ఇన్లెట్ అవుట్లెట్ 2 కిందకి దించేయాలన్నమాట. ఇక్కడైతే హోల్ వేసుకున్నాం గోడకి, చూసారు కదా. 2 తీసుకొని వచ్చేసాం. ఇది వచ్చేసి ఇంకో బాత్రూమ్ అండి కింద. ఇక్కడ హోల్ వేసుకొని కిందికైతే దించుకొని ఆ బాత్రూమ్ కాడికి అయితే ఒక పైపు తీసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే మొత్తం కంప్లీట్ అయింది. ఇక్కడ ఒక ట్యాబ్ ఇవ్వాలన్నారు. ఇది బాత్రూమ్ లోపలికి అయితే కనెక్షన్ ఇచ్చాము. అలాగే పైనుంచి కిందికి దించుకున్నాం అనమాట. ఇక్కడ వరకు అయితే ట్యాంక్ నుంచి అవుట్లెట్ కనెక్షన్ మొత్తం కంప్లీట్ అయింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ట్యాంక్లోకి ఇన్లెట్ మోటార్ అయితే ఇక్కడ ఫిట్ చేస్తాము. ఈ సైడ్ వచ్చేసి సంప్ ఉంది, ఇలాగే దాని పైకి ఎక్కింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే